గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుర సుందరై నమః. భారత్ టుడే ప్రేక్షకులకు శుభోదయం. మేషాది 12 రాశుల వారి యొక్క వార ఫలాలు తెలియజేసే శుభరాశి కార్యక్రమానికి స్వాగతం. శుభరాశి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజు ఉన్నటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ రోజు ఉన్నటువంటి గ్రహగతులను గమనించినట్లయితే కర్కాటకంలో రవి, బుధ, రాహువులు, సింహంలో శుక్రుడు, అలానే తులలో గురుడు, వృశ్చికంలో చంద్రుడు, ధనస్సులో శని, మకరంలో కుజకేతువులు ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు తెలియజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి కనుక మిశ్రమంగా ఉన్నది అని చెప్పుకోవాలి. ఎందుకు మిశ్రమంగా ఉంది? ఏమిటి ప్రధానమైనటువంటి ఇబ్బంది అంటే మానసిక అప్రశాంతత చోటు చేసుకుంటుంది. విభిన్నమైనటువంటి కారణాల చేత కాస్త మనస్సు అలజడిగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సుఖము, సంతోషము, ఆనందము, సంతృప్తి, వాహనము, గృహము, స్థలము, స్థిరాస్తిపాస్తులు, భోగభాగ్యాలు ఇటువంటి ప్రతి అంశంలోనూ కూడా రెండవసారి ప్రయత్నం మీద ఇవన్నీ సానుకూలపడుతూ ఉంటాయే తప్ప మొదటి శ్రేణిలోని ఇవన్నీ సానుకూలపడేటువంటి స్థితి కనబడట్లేదు. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, అపార్థం చేసుకుంటున్నారు. నేను ఎదుటివారికి ఎంత మేలు చేద్దాం అనుకున్నా, నేను ఎంత సఖ్యతగా ఉందాం అనుకున్నా ఎవరు కూడా నన్ను ఆ దృష్టితో చూడట్లేదు అనేటువంటి ఒక ఆవేదన మీలో కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఇటువంటి విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మేషరాశి వారికి ఉంది. ఇవన్నీ తాత్కాలికమైన అంశాలు, పైగా అంత ప్రాధాన్యత ఇవ్వదగినటువంటి అంశాలు కావు అనేటువంటి సత్యాన్ని గుర్తించండి. కెరీర్ మీద ఎక్కువగా దృష్టిని పెట్టుకోండి. కెరీర్ మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టు మాత్రం సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. విద్యార్థులకు ఈ వారం అధికంగా శ్రమించవలసిన అవసరం ఏర్పడుతున్నది. ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారు ఈ వారం మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతిరోజు కూడా శివ సహస్రనామ స్తోత్రాన్ని కానీ లేకపోతే శివ కవచ స్తోత్రాన్ని కానీ రెండింటిలో ఏదైనా ఒక దాన్ని పారాయణ చేయడం, ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేసినట్లయితే క్షేమం కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే అధిక ధన వ్యయాన్ని కూడా కనబరుస్తున్నది కనుక ఆర్థిక విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏర్పడుతున్నది. ఎన్నాళ్ళుగానో మీరు వేచి చూస్తున్నటువంటి శుభప్రదమైనటువంటి అంశాలన్నీ కూడా తలుపు తడుతున్నాయి. ముఖ్యంగా కెరీర్ విషయంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలన్నీ కూడా వస్తున్నాయి. అయితే వీటికి ఆటంకాలు కూడా రాబడుతున్నాయి కనుక అటువంటి ఆటంకాలను కూడా ఛేదించి కెరియర్ పరంగా ఉన్నతిని సాధించడానికి గాను కొంచెం గట్టిగా కృషి చేసినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. అయితే చిన్ని పొట్టి తగాదాలు ఏవైతే ఉన్నాయో బంధువులతో వస్తున్నటువంటి, ముఖ్యంగా ఏదైతే అత్తగారితోనో లేకపోతే మామగారితోనో లేకపోతే తల్లితోనో తండ్రితోనో ఇట్లాంటి బంధువర్గం చాలా దగ్గరగా ఉండేటువంటి బంధువర్గంతో వచ్చేటువంటి తగాదాలు ఏవైతే ఉన్నాయో ఇవి కీలకమైనటువంటి భూమికను ఏర్పాటు చేసుకుంటాయి ఈ వారం అని చెప్పుకోవాలి. కనుక అటువంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ యొక్క వృషభ రాశి వారికి ఏర్పడుతున్నది. ఇవి మినహాయించినట్లయితే వృషభ రాశి వారికి ఎక్కడా పెద్దగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు లేవు. అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా అంతో ఇంతో మెరుగైనటువంటి ఫలితాలని గ్రహస్థితి సూచిస్తున్నది. అష్టమశని దోషాన్ని తగ్గించుకోవడానికి, తతిమాగ్రహ దోషాన్ని తగ్గించుకోవడానికి ఈ వారం అంతా వృషభ రాశి వారు మానకుండా రోజుకు 11 సార్లు తక్కువ కాకుండా హనుమాన్ చాలీసాని పారాయణ చేసినట్లయితే అన్నింటా కూడా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం శుభాశుభమిచ్చినటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ముఖ్యంగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వారంలోనే మనకి చంద్రగ్రహణం ఏర్పడుతున్నది. ఈ వారం ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావం 6 మాసాల వరకు కూడా ఉంటుంది. ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ముఖ్యంగా ఆర్థిక విషయాల మీద, కుటుంబ విషయాల మీద ప్రభావం చూపెట్టబోతోంది కనుక ఆర్థిక విషయాల్లో ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. డబ్బు రూపాయి కూడా వృధా కాకుండా ఉంటారు కానీ ఫోర్స్డ్ సేవింగ్స్ని అవలంబించండి. మీరు ఒక గృహాన్ని కొనుగోలు చేస్తారా, వాహనాన్ని కొనుగోలు చేస్తారా, స్థలాన్ని కొనుగోలు చేస్తారా, ఏమైనప్పుడు కూడా ఒక ఈఎంఐ లాంటివి మెయింటైన్ చేస్తున్నట్లయితే ముందు అవి కట్టిన తర్వాత మనం మిగతా వాటితో ఎలా బ్రతకాలో ఆలోచించుకుంటూ ఉంటాం కనుక కొంత సేవ్ అవడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగాలు మాని వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచనలకి శ్రీకారం చుట్టకండి. అలానే ఒక వ్యక్తిని నమ్ముకొని డబ్బులు ఎక్కువగా వస్తాయి కానీ చెప్పని వడ్డీకి డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయకండి. అంటే ఆర్థిక విషయాల్లో మీరు ఎంతగా జాగ్రత్తలు పాటించుకోగలిగితే ఇక్కడ నుండి 6 మాసాల వరకు కూడా అంత జాగ్రత్తగా కూడా ఆర్థిక విషయాల్లో ఉండడానికి ప్రయత్నం చేయడం మాత్రం ఈ యొక్క మిథున రాశి వారికి చాలా అవసరమైనటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది మినహా ఎక్కడ మిథున రాశి వారికి ఏ రంగంలోనూ కూడా ఇబ్బంది కలిగించేటువంటి స్థితిగతులు మాత్రం ఏర్పడట్లేదు. ఇంట్లో ఉండేటువంటి వారి మాటల కన్నా కూడా బయట వారి మాటలు మనకి చాలా రుచికరంగా వినబడుతూ ఉంటాయి కనుక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సన్నిహితులు ఇచ్చినంత మంచి సలహాలు బయట వారు ఎప్పుడు కూడా ఇవ్వలేరండి. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటూ ఉండండి. ఇటువంటి సమస్తమైనటువంటి దోషాల నుంచి కూడా బయటపడడానికి గాను గ్రహణం అయిపోయినటువంటి మరుసటి రోజున మీరు ప్రత్యేకము శివాలయానికి వెళ్ళి మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి.
లేదా అది చేయడానికి కుదరకపోతే కనుక అక్కడ నుంచి కూడా అంటే గ్రహణమైన మరుసటి రోజు నుంచి కూడా ఒక 6 మాసాల వరకు మానకుండా ప్రతిరోజు కూడా శివకవచాన్ని పారాయణ చేయండి. తద్వారా శుభం కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం శుభాశుభమిశ్రమైన ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. ఇందులో ప్రథమార్థం కన్నా అంటే వారంలో ఉండేటువంటి మొదటి 2-3 రోజుల కన్నా కూడా తర్వాత ఉండేటువంటి 3 రోజులు కూడా మీకు మేలు కలగడానికన్నా అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉంటాయి. అలానే ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా సంపూర్ణంగా కలిసి వస్తాయి. ఆనందప్రదమైనటువంటి జీవనాన్ని మీరు సాగించుకోవడానికి గాను మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫలప్రదమవుతాయి. విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా కలిసి రావడానికి గాను మంచి స్థితి ఏర్పడుతున్నది అని చెప్పుకోవాలి. అయినప్పటికీ ఈ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడికి ఈ వారం శుక్రవారం ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావ కారణం చేత ఇక్కడి నుంచి 6 మాసాల వరకు మానసిక అప్రశాంతత ఉంటుంది. అంతవరకే అంటే ప్రశాంతత అనేది లోపిస్తుందే తప్ప ఎక్కడా కూడా కష్టాలు కానీ నష్టాలు కానీ ఏర్పడేటువంటి స్థితి మాత్రం ఏర్పడడం లేదు. ఇటువంటి మానసిక అప్రశాంతత నుంచి బయటపడడానికి కర్కాటక రాశి వారు ఖచ్చితంగా గ్రహణం వీడిన తర్వాత గ్రహణ సంబంధమైనటువంటి శాంతి పరిహార క్రియలు మాత్రం చేసుకోవడం అవసరము అనేటువంటి సత్యాన్ని మాత్రం గుర్తించాలి. ఏమైనప్పటికీ ఇక్కడి నుంచి మానకుండా 6 నెలల వరకు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ లేకపోతే కనుక ప్రతి సోమవారం కూడా ఉపవాస నియమాన్ని ఏర్పాటు చేసుకొని పగలంతా కేవలం పాలు పళ్ళు పలరసాలు లాంటి వాటిని స్వీకరిస్తూ అంటే లిక్విడ్స్ని మాత్రమే స్వీకరిస్తూ ఎక్కడా కూడా పళ్ళ లాంటి మనం టిఫిన్ లాంటివి చేయకుండా రాత్రి 8 దాటిన తర్వాత నక్షత్రాలు వస్తాయి కనుక అప్పుడు భోజనం చేయడం అనేది ఒక వ్రతంగా పెట్టుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నా కూడా రాబోయేటువంటి 6 మాసాల వరకు కూడా ఈ గ్రహణం వల్ల ఏర్పడుతున్నటువంటి దోషాలు ఏవైతున్నాయో వాటి నుంచి మనం బయటపడగలుగుతాం చెప్పని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. విదేశీయాన యత్నాలకు గాను లేకపోతే కనుక వివాహాది ప్రయత్నాలకు గాను మీరు చేసేటువంటి వాటన్నిటి కూడా ఈ వారం సానుకూలంగా ఉన్నది. సింహరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. వ్యయంలో రవిగ్రహ సంచారం ఉన్నప్పటికీ రవి రాహుగ్రస్తుడే సంచారం చేస్తున్నప్పటికీ ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు కూడా వ్యయంలోనే సంచరిస్తున్నప్పటికీ ఎక్కడ మీకు చెప్పుకోదైనటువంటి కష్ట నష్టాలు మాత్రం సింహరాశి వారికి ఏర్పడట్లేదని చెప్పుకోవాలి. ఆర్థిక నష్టాలు రాకుండా ఉండడానికి మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు ఆర్థిక నష్టాలు అంటున్నామంటే రూపాయిని 2 రూపాయలు చేరినటువంటి కాంక్ష చేత మీరు ఎక్కడైనప్పటికీ కూడా ఈ షేర్స్ మార్కెట్లో కానీ ఇతర వాటిలో కానీ పెట్టి నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఈ సూచనలన్నీ కూడా చేయడం జరుగుతున్నది. నిద్ర చాలా తక్కువగా పోతారు. రాత్రులు ఎక్కువ మేలుకుంటారు. విపరీతమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. చర్చోపచర్చలను సాగిస్తూ ఉంటారు. ఉపయుక్తమైనటువంటి పనుల కన్నా కూడా ఉపయోగం లేనటువంటి వాటి మీద దృష్టిని ఎక్కువగా పెడుతూ ఉంటారు. నష్టాలు మాత్రం ఎక్కడా కూడా ఎక్కువగా వచ్చేటువంటి స్థితి కనబడట్లేదు. అలా అని చెప్పని షేర్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మాత్రం మంచిది మాత్రం కాదు. కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏర్పడుతున్నది అని మాత్రం మనం గుర్తించాలి. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక వాహనాలు నడిపేటప్పుడు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం సింహరాశి వారికి ఏర్పడుతున్నది. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యతను వృద్ధి చేసుకోవడానికి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. ఉద్యోగార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, వృత్తి ఉద్యోగాల పరంగా అన్నింటా కూడా శ్రేయోదాయకంగా ఈ వారం సాగుతున్నదని చెప్పుకోవాలి. నూతనమైన అంశాలకు శ్రీకారం చుట్టడానికి మాత్రమే ఈ వారం కలిసి రావట్లేదు కనుక తస్మాత్ జాగ్రత్తగా సింహరాశి వారు ఉండాలి. అలానే ఆరోగ్యపరంగా డాక్టర్ దగ్గర వెళ్ళేది కాదు, అలానే ప్రశాంతంగా మన ఇంట్లో ఉండదగింది కాదు. ఇటువంటి నలత మనల్ని బాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. ఒకనొక స్త్రీ యొక్క సహాయ సహకారాల వలన ఏర్పడుతుంది అనుకున్నటువంటి కష్టం నుంచి మీరు బయటపడడం అనేది దాన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనగా మీరు చవి చూస్తారు. తద్వారా శ్రేయస్సును పొందుతారు. ఆనందాన్ని కూడా మీరు పొందగలుగుతారని చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ కూడా సింహరాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ ఉదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అలానే ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానికి 12 నమస్కారాలు చేయడం కనుక చేస్తూ వచ్చినట్లయితే అన్నింటా కూడా శ్రేయస్సును కలిగిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సకాలంలో మీరు చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉండేటువంటి పనులు ఏమన్నా ఉన్నట్లయితే లేదా దూర ప్రాంతాల వారి ద్వారా మీకు జరగవలసినటువంటి పనులు ఏమన్నా ఉన్నట్లయితే వీటన్నిటి ద్వారా మాత్రం మీరు లాభపడగలుగుతారని చెప్పుకోవాలి. మీకు గౌరవం కూడా ఉన్న చోట కన్నా కూడా వేరే ప్రాంతాల్లో ఎక్కువగా లభించడం అనేది ఇదేం విచిత్రం అనుకునే విధంగా సంఘటనలు సాగుతూ ఉంటాయని చెప్పుకోవాలి. బాగా కష్టపడగలుగుతారు. నిద్రాహారాలు కూడా పక్కన పెట్టి శ్రమేక జీవిగా మీరు ముందుకు వెళ్తారు. ధర్మాన్ని నమ్ముకుంటారు. భగవంతుని నమ్ముకుంటారు. భగవంతుని మీద
భారం వేసి మీ బాధ్యతలను కూడా నెరవేర్చుకోవడానికి చక్కగా ప్రయత్నాలు సాగిస్తారు. తద్వారా శుభప్రదమైనటువంటి ఫలితాలను కూడా సొంతం చేసుకోగలుగుతారు. విద్యార్థులు కొంచెం ఎక్కువగా శ్రమించవలసిన అవసరం మాత్రం ఏర్పడుతున్నదని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు సానుకూలమైనటువంటి అవకాశాలు, మెరుగైనటువంటి అవకాశాలు, మెండుగా రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏవైనప్పటికీ కూడా కన్యా రాశి వారికి ఈ వారం పెద్దగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు లేవు. కులాసాగా, హాయిగా, సాఫీగా ఈ వారం అంతా కూడా అలా చక్కగా సాగిపోతూ ఉంటుందని చెప్పుకోవాలి. అంతేగాక ఈ కన్యా రాశిలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏవైనా సరే కీలకమైన నిర్ణయాలు తీసుకోదలుచుకున్నట్లయితే కనుక రాత్రివేళ చక్కగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. వ్యయాధిపతి అయినటువంటి రవి ఏకాదశంలో రాహుతో కలిసి బుధుడితో కలిసి ఉంటున్నటువంటి కారణం చేత ఏమైనప్పటికీ కూడా శారీరక శ్రమ మీదే పనులు సానుకూలపడతాయి తప్ప తేలిగ్గా అయిపోవడం అనేది ఉండదు. అందుకని పోల్చుకోకండి. పక్కవారు నాకన్నా తక్కువ కష్టపడుతున్నారు, వాళ్ళెందుకు ముందుకు వెళ్తున్నారు, నేనెందుకు ఇంత శ్రమ పడుతున్నప్పుడు కూడా నా శ్రమకి తగినంత స్థాయిలో నేను ఊహించుకున్న ప్రకారంగా నాకు ఫలితాలు రావట్లేదు లాంటి వాటికి మాత్రం జోలికి వెళ్ళకండి. ఈ పోలికలు లేకుండా ఉన్నంత వరకు మీకు అన్నింటా కూడా శుభం కలుగుతుంది. మరింత మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ వారం అంతా ప్రతిరోజు కూడా సుదర్శన కవచాన్ని పారాయణ చేయటం, ఇంటికి సమీపంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాన్ని దర్శనం చేసి స్వామివారి యొక్క కుడిపాదం మీద ఉండేటువంటి సింధూరాన్ని తిలకంగా ధరించడం కనుక చేస్తూ వచ్చినట్లయితే మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ఎక్కడా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు మాత్రం ఏర్పడడం లేదు. ఆర్థికంగా, వ్యవహారికంగా అన్ని విధాలా కూడా ఈ వారం చాలా చక్కగా దివ్యంగా ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాల్సిన అవసరం తులారాశి వారికి ఏర్పడుతున్నది. మీకు ప్రమేయం లేనటువంటి అంశాల మీద కూడా మీ అభిప్రాయాలు అడిగి మీరు సలహాలు ఇవ్వలేదని మిమ్మల్ని తిట్టేటువంటి వారు, లేకపోతే మిమ్మల్ని అనవసరంగా బ్లేమ్ చేసేటువంటి వారి యొక్క సంఖ్య మాత్రం పెరుగుతుంది. అటువంటి వారు అడిగే ప్రతి దానికి కూడా సమాధానం చెప్పి మీ సచ్ఛీలతను నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కనుక వారి పాపాన్ని వారు పోతారు. వారిని వదిలేసి మీరు చేయాలనుకునే పనులు ఏవైతే అవన్నీ చక్కగా చేసుకుంటూ ముందుకు మాత్రం వెళ్ళండి. అమ్మకాన్ని పెట్టినటువంటి స్థలాలు అయితే అమ్ముడుపోతాయి. నూతనంగా స్థలాన్ని కొనుగోలు చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం 1-2 సార్లుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడుతున్నది. అలానే వాహన ప్రమాదాలు కొంచెం వినే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఏర్పడుతున్నది. ఈ రాబోతున్నటువంటి శుక్రవారం నాడు ఉన్నటువంటి చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఈ తులారాశి వారందరూ కూడా చంద్రుడు దశమాధిపతి వృత్తి స్థానానికి కారకుడై ఉండేటువంటి కారణం చేత ఇక్కడ నుంచి 6 మాసాల వరకు మాత్రం కెరియర్ కొంచెం చికాకుగా సాగుతూ ఉంటుంది. ఆ కెరియర్లో ఉండేటువంటి చికాకులను తగ్గించుకోవడానికి గ్రహణం వీడినటువంటి మరుసటి రోజున ఖచ్చితంగా మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవడం అనేది మనకి అవసరం. లేదా దీన్ని దాటిన తర్వాత నుంచి కూడా, అంటే ఈ గ్రహణం అయిన మరుసటి రోజు నుంచి కూడా వదిలిపెట్టకుండా ప్రతిరోజు కూడా ఈ చంద్రగ్రహణ దోషాన్ని నుంచి కూడా బయటపడి వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభ్యున్నతిని సాధించుకోవడానికి, అక్కడ వచ్చేటువంటి స్ట్రెస్ని తట్టుకోవడానికి ప్రతిరోజు కూడా దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని రోజుకి 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తుండండి. తద్వారా మంచి మెరుగైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది, దివ్యంగా ఉంది, మెరుగ్గా ఉంది, భవ్యంగా ఉంది, శుభంగా ఉంది. కనుక ఈ వారం మీదే. ఈ వారాన్ని మీరు ఎలా ఏర్పాటు చేసుకుంటారనేది మీ ప్రజ్ఞ. ఎక్కడా కూడా గ్రహదోషాలు మాత్రం లేవు. మాకు ఉద్యోగంలో ఇబ్బంది వచ్చిందండి, మేము అనుకున్న ప్రకారంగా సాగట్లేదండి, డబ్బులు బాగా ఖర్చు అయిపోతున్నాయండి, మేము చాలా అవస్థపడిపోతున్నామండి, ఆరోగ్యం అనుకూలంగా లేదండి, మాకు బద్ధకం ఎక్కువ వస్తుందండి, ఇవన్నీ మీ తప్పులే. గ్రహదోషాలు లేవు. ఈ వారం చాలా చక్కగా ఉంది, బాగుంది, దివ్యంగా ఉంది, మెరుగ్గా ఉంది, మెండుగా ఉంది. కనుక ఆనందంగా కాలక్షేపం చేయడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యమైనటువంటి పనులు ఏమన్నా ఉన్నట్లయితే కనుక వాటిని సానుకూలపరచుకునేటువంటి ప్రయత్నం చేయండి. పలానా వ్యక్తితో కలిసినట్లయితే కనుక నాకు మేలు కలుగుతుంది అనుకున్నట్లయితే వెంటనే ఆ వ్యక్తిని కలవడానికి ప్రయత్నం చేయండి. ఇలా కెరీర్కి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వండి. వారం అంతా కూడా ఇంటికి సంబంధించిన అంశాలు ప్రక్కన పెడుతూ ఉండండి. ఇలా కెరీర్కి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చుకున్నట్లయితే మాత్రం వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా చక్కగా హాయిగా భవ్యంగా సాగిపోతుంది. అయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి, ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి, వేల్లో ఉన్నటువంటి గురుడి యొక్క దోషాన్ని తగ్గించుకోవడానికి ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా కుక్కకు ఆహారం వేయడం, అలానే ప్రతిరోజు కూడా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం కనుక చేస్తూ వచ్చినట్లయితే మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను మీరు సొంతం చేసుకోగలుగుతారు. అలానే జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం సంయమనం పాటిస్తూ ఉండండి. వారు చెప్పే ప్రతి విషయాన్ని మీరు పాటించిన అవసరం లేకపోయినా వారు చెప్పే ప్రతి విషయాన్ని వినవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి సత్యాన్ని గుర్తించడం మాత్రం ఎంతైనా అవసరం. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు సాగించుకోవడానికి కూడా ఇది సకాలం కనుక ఆ దిశగా కూడా మీరు ప్రయత్నాలను ముమ్మరం చేసుకోవచ్చు.
ధనురాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. మీరు చేసేటువంటి పనుల్లో కొంత పురోభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఇన్నాళ్ళు ఏర్పడుతున్నటువంటి తగాదాలు, వివాదాలు, విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వదిలివేసి ఏవైనప్పటికీ కూడా నా పందాలో నేను వెళ్తాను, ఎవరు అనుకుంటే నాకెందుకులే అని చెప్పని హాయిగా మీ మార్గంలో మాత్రం మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మానసిక అప్రశాంతత ఉన్నప్పుడు కూడా ఎక్కడ చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు మాత్రం ఏర్పడడం లేదు. ఆర్థిక ప్రగతిని సాధించుకోగలుగుతారు. నూతనమైనటువంటి ఆదాయ మార్గాలు కూడా అన్వేషణ చేస్తారు. ఫలప్రదానం కూడా చేసుకోగలుగుతారు వాటిలో అని చెప్పుకోవాలి. అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం కాకుండా పార్ట్ టైం జాబ్స్ లాంటివి కూడా మీరు పొందగలుగుతారు ఈ వారం అని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఇన్నాళ్ళు కూడా ఏర్పడుతున్నటువంటి రొటేషన్లో వస్తున్నటువంటి ఇబ్బందులను ఛేదించడానికి కానీ వీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. అంతో ఇంతో పాత రుణాలను కూడా తీర్చుకోగలుగుతారు. ఇలా ఈ వారం అంతా కూడా ప్రధానంగా ఆర్థిక అంశాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక అంశాలన్నీ కూడా సానుకూలపడుతున్నటువంటి కారణం చేత కొంత ప్రశాంతతనైతే, అంటే ఆర్థిక విషయాల పరంగా కొంత ప్రశాంతనైతే మాత్రం మీరు పొందగలుగుతారు. వివాహాది శుభకార్యాలు కొంత ప్రయత్నం మీద కానీ సానుకూలపడేటువంటి స్థితి కనబడడం లేదు. అందరికీ పెళ్ళి అవుతోంది, నాకెందుకు కావట్లేదు, ఎందుకు ఇన్ని సంబంధాలు చూసుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతున్నది అనేటువంటి ఒక నైరాశ్య భావన మాత్రం ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తలనొప్పి బాధిస్తుంది. బీపీ లాంటి, షుగర్ లాంటి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరాలు మాత్రం గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇటువంటి సమస్తమైనటువంటి దోషాల్లోంచి బయటపడడానికి ధనుసు రాశి వారు మానకుండా ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, అంత శారీరక శ్రమ చేయలేనటువంటి వారు, కొంచెం పెద్ద వయసు ఉన్నటువంటి వారు, అనారోగ్యాలతో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను రోజుకు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం కానీ చేస్తూ రావడం వలన సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం శుభాశుభమిచ్చినటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. ఈ మకర రాశిలోనే ఉన్నటువంటి ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల్లో సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఈ ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రం వారు కొంచెం శాంతులు అధికంగా చేయించుకోవాలంటే జన్మ నక్షత్రానికి జపం చేయించుకోవడం, అలానే కంచుపాత్ర నిండుగా ఆవునే పోసి అందులో వెండి చంద్రుడి యొక్క ప్రతిమను, బంగారపు సర్ప ప్రతిమను ఉంచి దానం ఇవ్వడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం మంచిది. అంత హెచ్చైనటువంటి పరిహారాలు మేము చేసుకోలేము అనుకున్నప్పుడు అప్పు చేసి చేయవలసినటువంటి అవసరాలు మాత్రం ఎంత మాత్రం కూడా లేవు. ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి మానకుండా ఒక 6 నెలల వరకు కూడా శివ కవచాన్ని పారాయణ చేస్తూ ఉండండి, లేదా శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి. తద్వారా క్షేమం కలుగుతుంది. అయితే మీ జన్మ నక్షత్రాలలోనే గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఇక్కడి నుంచి 6 నెలల వరకు మాత్రం కొంచెం మానసిక అప్రశాంతత అధికంగా ఉంటుంది. అలానే ఈ మకర రాశికి సప్తమాధిపతి అయినటువంటి వాడు చంద్రుడు కనుక భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి తగాదాలు, విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు ఏమన్నా వచ్చినట్లయితే కనుక ఆదిలోనే తుంచి వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాంట్లో మూడో వ్యక్తిని రానివ్వకుండా ముందుగానే అడ్డుకట్ట వేసుకుంటూ ఉండండి. తద్వారా శుభాన్ని పొందగలుగుతారు. ఇది ప్రభావం అంటే ఈ గ్రహణ ప్రభావం మకర రాశి వారికి ఉద్యోగం మీద కూడా ప్రభావం చూపెడుతుంది. చేస్తున్నటువంటి ఉద్యోగం మానేద్దాం అనేటువంటి ఆలోచనలు, కొత్తమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడే చేయాలి, ఏం చేసినా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ చేయలేం కనుక ఏదో ఒకటి చేసేయాలనుకుంటారు. ఏం చేయాలి అనే దాంట్లో మాత్రం క్లారిటీ మిస్ అవుతూ ఉంటుంది. కనుక మకర రాశి వారు ఎంత నిదానంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు సాగించుకోగలిగితే ఇక్కడి నుంచి ఒక 6 నెలల వరకు కూడా అంత నిదానంగా వెళ్ళడానికి మాత్రం ప్రయత్నాలు సాగించుకోవాలి. జీవిత భాగస్వామి విషయంలోనూ అలానే వృత్తి విషయాల్లోనూ ఈ సత్యాన్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం మకర రాశి వారికి ఎంతైనా సరే ఏర్పడుతున్నది. తతిమ వేరే దోషాలు ఏవి కూడా మకర రాశి వారిని ఈ వారం బాధించేటువంటి స్థితి కనబడడం లేదు. మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ వారం అంతా ప్రతిరోజు కూడా వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి. తద్వారా శుభం కలుగుతుంది. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. షష్టమంలో ఉన్నటువంటి రవి, బుధ, రాహువులు, అలానే మీకు లగ్నానికి ఉన్నటువంటి శుక్రుడి యొక్క దృష్టి, వేన్లో ఉన్నటువంటి కుజకేతువులు, వీళ్ళందరూ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలనే మీకు ఇచ్చేటువంటి స్థితి కనబడుతున్నది. ఎక్కడ పెద్దగా చెప్పుకోదనేటువంటి ఇబ్బందులు మాత్రం ఏర్పడవు. అనవసరమైనటువంటి తగాదాలు, వివాదాలు, రాద్ధాంతాలు ఇవి మాత్రం చోటు చేసుకునేటువంటి స్థితి కనబడుతున్నది. ఏవైనప్పుడు కూడా తగాదాలతో కూడినటువంటి అంశాలు ఇక్కడ కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి కనుక కోర్టు కేసులకు సంబంధించిన అంశాలు, పోలీస్ స్టేషన్కి సంబంధించిన అంశాలు, ఇవి రాద్ధాంతం మీద కానీ సానుకూలపడవనుకునేటువంటి అంశాలు ఉన్నట్లయితే వాటి మీద దృష్టిని సారించడం మాత్రం చెప్పదగినటువంటి సూచన కుంభరాశి వారికి అని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. సౌమ్యంగా మీరు ఎంతగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా మీకు ఉండేటువంటి శాంతాన్ని చెడగొట్టే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కనుక ఇటువంటి అప్రశాంతతకు దూరంగా ఉండడానికి మాత్రం మీరు ప్రయత్నం చేయండి. ఇటువంటి అంశాలకు దూరంగా ఉండడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాన్ని ఆశ్రయించండి. రోజుకు 11 సార్లకి తక్కువ కాకుండా హనుమాన్ చాలీసాన్ని పారాయణ చేస్తూ ఉండండి. అమ్మకానికి పెట్టినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇల్లు కానీ లేకపోతే స్థలాలు కానీ వాటిని అమ్ముకోవడానికి గాను మీకు మంచి కాలమే అయినప్పటికీ కూడా ఎదుటివారు టోకెన్ అమౌంట్ ఇచ్చి బ్లాక్ చేసి తర్వాత ఇవ్వాల్సినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఇవ్వనటువంటి కారణం చేత వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని చవి చూడవలసిన అవసరం ఏర్పడుతున్నది. కనుక కొనుక్కోవడానికి వస్తున్నటువంటి వారు ఎంతవరకు మంచివారు అనేటువంటి ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే వాటిని అమ్మడానికి కానీ మీరు ప్రయత్నాలు సాగిస్తూ ఉండండి. అలానే నూతనమైనటువంటి అంశ
విషయాలు బయటకు మాత్రం మీరు ప్రాముఖ్యతనివ్వకండి. ఎంతో కాలంగా సాగుతూ వస్తున్నటువంటి ఏవైతున్నాయో వాటిని అలానే సాగనివ్వండి తప్ప కొత్త ప్రయత్నాలు మాత్రం ఈ వారం చేయకండి. ఇది అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా వర్తిస్తుంది కనుక ఈ సూచన చేయడం జరుగుతున్నది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా నిబద్ధతతోటి చేయగలుగుతారు. ఎదుటివారు నన్ను మెచ్చుకుంటారా లేదా అనేది ఆలోచించకుండా మీరు ఎలా చేయాలనుకున్నారో ఆ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కుటుంబ కలతలను తీర్చలేక వాటిని కాలానికి వదిలివేస్తారు. ఆర్థికంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలపడేటువంటి స్థితి ఏర్పడుతున్నది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ వారం మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా మీకు చక్కగా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎక్కడా పెద్దగా కీడు కలిగేటువంటి స్థితిగతులు మాత్రం ఏర్పడట్లేదు. అయితే ఈ శుక్రవారం ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణం మీకు పంచమాధిపతి అయినటువంటి చంద్రుడికి ఏర్పడుతున్నటువంటి గ్రహణం కనుక ఉన్నతి విషయంలోనూ సంతానపరమైన అంశాలను తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సంతానం అనగానే కంగారు పడిపోక్కర్లా. అంటే వారికి మనం చేయాలనుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, వారికి మనం ఇవ్వాలనుకునేటువంటి సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో ఇవ్వడానికి కనుక కొంచెం అవకాశాలు తగ్గుతూ ఉంటాయి కనుక అలానే ఉన్నతి మీద కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది కనుక మీనరాశి వారు ఈ గ్రహణమైనటువంటి మరుసటి రోజు నుంచి ప్రారంభం చేసి ప్రతిరోజు కూడా శివారాధన చేయడం, ముఖ్యంగా శివ కవచాన్ని పారాయణ చేయడం కనుక రోజు అలవాటుగా పెట్టుకోగలిగినట్లయితే చాలా వరకు కూడా మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. ఏమైనప్పటికీ కూడా మీనరాశి వారు ఈ వారం ముఖ్యంగా తగాదాలకు సంబంధించిన అంశాలు ఏమన్నా ఉన్నట్లయితే, అంటే మీ మీద నీలాప నిందలు ఉన్నాయి, మీ మీద కోర్టు కేసులు ఉన్నాయి అనుకున్నట్లయితే వాటిని పరిష్కరించుకోవడానికి ఆ పరంగా మీరు లాయర్లను ఎవరైనా మార్చుకోవాలనుకున్నట్లయితే కనుక వాటి మీద దృష్టిని సారించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. శుభం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆ నిర్ణయాలని అమలు చేయడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా వారాంతంలో సఫలమైనటువంటి స్థితి గోచరిస్తున్నది. మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మీనరాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. ఇది ఈ వారం మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.